ఈరోజు మన ధ్యానాంశము పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి అనే అంశాన్ని గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తి అను బలమైన వ్యక్తి మనకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, మొదటిగా ఎబిలిటీ, సామర్థ్యము అనే విషయాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు తన బిడ్డలకు ఎలాంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. 1వ అధ్యాయంలో మీరు శక్తి పొందుకుంటారు అని చెప్పాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో వారు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం 4 వచనాల్లో ప్రార్థించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడిన ప్రతి వారు కూడా అన్య భాషలతో మాట్లాడారు. ఆ తదుపరి వారిలో ఒకడైనటువంటి పేతురు ప్రసంగం చేశాడు. 3,000 మంది మార్పు చెందారు. ఆత్మ దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు అనగా పరిశుద్ధాత్మ కార్యములు అని మనం అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ శృంగారం అనే దేవాలయం, ఆ దేవాలయం దగ్గర ప్రార్థనకు ఎక్కువ వెళుతున్నటువంటి పేతురు, యోహాను వీరు ప్రార్థనకు వెళుతున్నటువంటి సమయంలో, ప్రార్థనా కాలంలో ఒక కుంటి భిక్షకుడు అక్కడికి తీసుకుని రాబడ్డాడు. అతను మోసుకుని తీసుకుని రాబడినటువంటి వాడు పేతురు దగ్గర, యోహాను దగ్గర భిక్షం అడుగుతూ, అయ్యా మీరు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఓ చిన్న మాట చెప్పారు. మా దగ్గర వెండి బంగారం లేవయ్యా, దానికంటే శక్తివంతమైంది, ప్రభావవంతమైంది పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నింపి మమ్మలను సామర్థ్యముతో నింపాడు. ఆ నింపిన వాడు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు అనే నామంలో నీకు గొప్ప మేలు జరగబోతుంది అని చెప్పగానే ఏ మేలా అని చూస్తూ ఉండగా దేవుడు చేసిన మేలేంటో ఒకసారి చదువుదామా? అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. సామర్థ్యం, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన సామర్థ్యం. ఆయన నామమందలి విశ్వాసమూలముగా మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచను. ఆయన నామమునందలి విశ్వాసం. ఈ వ్యక్తి కుంటివాడిగా ఉన్నటువంటి వాడు బలం పొందడానికి, పాదములు చీల మండలు బలం పొంది దేవుని మందిరములో అడుగు పెట్టటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అవును, నిజమే. విశ్వాసం పూర్ణ స్వస్థత కలిగి చేసేది. విశ్వాసం బలపరిచేది. యేసు నామం బలపరిచే నామం, సామర్థ్యం గల నామం, శక్తి గల నామం, ప్రభావం గల నామం. ఈ నామం ఏం చేస్తూ ఉన్నది అనంటే సామర్థ్యాన్ని కలుగు చేసేది. యేసు క్రీస్తు ప్రభువారు తన శరీరములో, తన వస్త్రములో, తన ఉమ్మిలో, తన చూపులో, తన నీడలో ప్రభావం కలిగిన వాడు. ఆ ప్రభావం కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటుండగా ఆయన వస్త్రపు చెంగు ముట్టిన రక్తస్రావ రోగికి దేవుడు తన ప్రభావం ద్వారా, తన శక్తి ద్వారా స్వస్థతను చేకూర్చాడు. అలాగుననే ఈ యొక్క వ్యక్తికి స్వస్థత ఎలా వచ్చింది? ఆయన నామము వలననే, యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు, మీద నిలుచున్నాడు. ఆ నామం అన్ని నామముల కంటే గొప్ప నామం, పైనామం, జీవము గల నామం, శక్తి గల నామం, ప్రభావం గల నామం, అద్భుతాలు చేసే నామం, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన నామం. ఆయన ఇచ్చిన సామర్థ్యం, ఆయన ఇచ్చిన శక్తి కుంటివాడు నడిచేటట్టుగా చేసింది. అలాగుననే రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యముతో పాటు సహవాసమును కూడా కలుగు చేసేది, ఫెలోషిప్. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. వీరు అనగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో మార్పు చెందినవారు, బాప్తిస్మము పొందినవారు. ఇప్పుడు వీరిని సహవాసములోనికి నడిపిస్తున్నారు. మారు మనసు,
బాప్తిస్మము, ఆత్మ నింపుదల, సంఘ సహవాసం. సంఘములో 4 విషయాలు: అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 పిల్లర్స్ క్రైస్తవ విశ్వాసానికి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, మొదటిగా అపోస్తలుల బోధన గురించి మనం ఆలోచన చేస్తే, అపోస్తలుల బోధ అనగా అపోస్తలులకు ఒక్కసారే యేసు ద్వారా అప్పగింపబడిన బోధ. ఆ బోధలో మనం నిలిచి ఉండాలి. ఎవరెవరకు ఇవ్వబడిన ప్రత్యక్షతల మీద, వారికి ఇవ్వబడిన దర్శనాల మీద, వారికి ఇవ్వబడిన కలల మీద మన విశ్వాసం ఆధారపడకూడదు. దైవ గ్రంథములో దేవుడిచ్చిన దివ్యమైన అపోస్తలుల బోధ మీద మన జీవితాలు ఆధారపడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, దేవుని వాక్య సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం, దేవుని కుమారునితో సహవాసం. ఈ సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే మన రూపురేఖలను మార్చివేస్తుంది. ఉదాహరణకు, మోషే 40 దివారాత్రములు సీనాయి కొండ మీద అతడు ప్రార్థించగా, అతడు గడపగా అతని యొక్క ముఖము ప్రకాశించుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు తన తోటి సహోదరులు తన ముఖాన్ని చూడలేకపోయారు. అవును, నిజమే. ఈరోజు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే మన యొక్క ముఖ కవళికలు మారిపోతాయి. అంతరంగములో మార్పు, ముఖములో మార్పు. హృదయములో దుఃఖం ఉంటే ముఖం వికసించదు. హృదయములో ద్వేషం ఉంటే ముఖము సంతోషంగా ఉండదు. హృదయము దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ముఖము ప్రకాశిస్తుంది. గనుక ఈరోజు ఆ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతిరోజు కూడా దేవాలయంలో కూడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటింటా కూడా కూడుకునేవాళ్ళు. ఆలయంలోకి వెళ్ళడం మానలేదు, ఇంటింటా కూడుకోవడం మానలేదు. 2 పనులు ఎడతెగక చేస్తూ వచ్చారు. ఇంటింటా కూడుకున్నప్పుడు రొట్టె విరిచేవాళ్ళు. దేవాలయంలో కూర్చుని వారు దేవుని సన్నిధిలో ప్రతిదినం కూడా దేవుని ఆరాధిస్తూ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచు ఉన్నప్పుడు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ వచ్చాడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న సత్యమేనంటే, ఏమండి, పరిశుద్ధాత్మ శక్తి, సామర్థ్యమును, సహవాసమును మనకు చేకూర్చి ఆ సహవాసములో మనం సాగిపోతూ ఉంటే శక్తి లేని పేతురుకు సామర్థ్యమిచ్చి వాడుకుంటున్నాడు. శక్తి లేని యోహానుకు సామర్థ్యమిచ్చి వాడుకుంటున్నాడు. శక్తి లేని పౌలుకు శక్తినిచ్చి వాడుకుంటున్నాడు. అందుకనే నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలనని చెప్పగలిగిన వాడిగా పౌలు మనకు కనబడుతున్నాడు. అవును, నిజమే. మరి దేవుడిచ్చే అద్భుతమైన సామర్థ్యం కలిగినటువంటి వారమై మనమందరం కూడా సువార్తను వ్యాప్తి చేయడములో దేవుని ఆత్మ సహవాసముతో ముందుకు సాగుతూ సువార్తను వ్యాప్తి చెందించేవారుగా, సువార్తను అందించేవారుగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అయితే సహవాసాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానకూడదు. మనం ఏంటంటే మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా కూడుకుంటూ దేవుని మందిరాల్లో, నియామక దినాల్లో, ప్రతిష్ఠిత దినాల్లో, ఉపవాస దినాల్లో, ఉపవాస ప్రార్థన సమయాల్లో, అలాగే సంఘములో జరిగే కార్యక్రమాల్లో మనమందరం కూడా పదే కూడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగిన వారమై, ఒకరి కొరకు ఒకరు ఆలోచన కలిగిన వారమై జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాంటి సహవాసములో మనం సాగిపోతున్నప్పుడు మనందరికి కూడా నిరీక్షణ, సంతోషము, ప్రార్థనలో ఇంకా పట్టుదల కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనమందరం కూడా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేవారిగా ఉండాలి. ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన ప్రార్థనలు చేయాలి. కన్నీటి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తూ మన సహవాసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. దేన్ని గురించి కూడా మనం చింతపడే వాళ్ళుగా కాకుండా కృతజ్ఞతా పూర్వకంగా, మెలకు కలిగిన వారమై ప్రార్థనా పూర్వకంగా మన యొక్క జీవితంలో మనం ముందు
ముందుకు అడుగులు వేయవలసిన వారుగా మనమున్నాం. అలా చేస్తున్నప్పుడు సామర్థ్యము, సహవాసము చివరిగా మనకేమిస్తుందంటే సాక్షులుగా చేస్తుంది. విట్నెసెస్. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సామర్థ్యం మనకు ఏం కలుగు చేస్తుందంటే సహవాసాన్ని. ఆ సహవాసం చేస్తూ ఆయనతో మమేకమైపోయి ఇక మీదట ఆయనకు మనము సాక్షులుగా నిలబడతాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు. రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, దయ్యాలు పట్టిన వారికి దయ్యాల నుంచి విడిపించే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవుడు, పరలోకానికి మనల్ని చేర్చే దేవుడు, ప్రజల పరిచే దేవుడు, ప్రత్యేక పరిచే దేవుడు, మనకు తోడుగా నీడగా ఉండి పిల్లలుగా మనల్ని చేసి, పిల్లలైన వారిని వారసులుగా చేసి దైవరాజ్య వారసత్వాన్ని అందించే మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనల్ని సాక్షులుగా చేయును. దేవుని బిడ్డలారా, మీరే నాకు సాక్షులు. నేనే దేవుడును, నేనే రక్షించిన వాణ్ణి, నేనే గ్రహింప చేసిన వాణ్ణి అని యెషయా గ్రంథం 43:12 అంటున్నాడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింప చేసిన వాడను నేనే. నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, గ్రహింపజేసిన వాడను నేనే. ప్రకటించాను, గ్రహింపజేశాను, రక్షించాను, మీకు దేవుణ్ణయ్యాను, మీరు నాకు సాక్షులయ్యారు. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను గురించి మాట్లాడాలి, నిన్ను గురించి మాట్లాడొద్దు, నీ విషయం గురించి ఎక్కువగా తెలియచేయొద్దు. ప్రకటించిన వాడు నేనే కదయ్యా, గ్రహింపజేసిన వాడు నేనే కదా, రక్షించిన వాడు నేనే కదా, నేనే దేవుణ్ణి కదా, మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. ఈరోజు ప్రజలందరికీ క్రీస్తు యొక్క సువార్తను అందించి క్రీస్తు మహిమార్థమై మనం జీవిస్తూ ఈ లోకములో సాక్షులుగా జీవించవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం బోధిస్తామో ఆ బోధించిన వాక్యం వెనువెంటనే క్రియారూపకంగా దేవుడు దాన్ని రుజువు చేయడానికి అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, రాజులకు రాజుగా ఆయనే ప్రజల జీవితంలో నిలబడతాడు. దేవుని బిడ్డలారా, లేఖనాలను గ్రహించి లేఖనానుసారముగా ప్రజల ముందు సాక్షులంగా జీవించటానికి కృప మనకు దయచేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. సమరయ్య వెళ్ళి ఫిలిప్పు సాక్ష్యం చెప్తే ఏం జరిగిందంటే అపోస్తల కార్యాలు 8:14-16 వరకు సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే సమరయ్యలో ప్రార్థన చేశారు. అంతకు ముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. పరిశుద్ధాత్మ నింపుదలను గురించి వారికి సాక్ష్యం చెప్పారు. మనం ఎక్కడైతే క్రీస్తు యొక్క సువార్తను తీసుకుని వెళ్తామో, సమరయ కావచ్చు, యూదయ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ సువార్త ఎక్కడికైతే వస్తుందో మేలు చేయటం ప్రారంభిస్తుంది. సువార్త ద్వారా మేలు కలుగుతుంది. సువార్త ద్వారా బంధకాలు పటాపంచలవుతాయి, సంఖ్యలు తెంపబడతాయి, పీడించబడిన వారు ప్రార్థించేవారుగా మార్చబడతారు. రోగ పీడితులు, దయ్యపు పీడితులు, రకరకాలైనటువంటి పీడింపబడుతున్న వారు పాటలు పాడేవారుగా, స్తుతించేవారుగా, అద్భుతాలు పొందేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మారిపోతారు. సువార్త శక్తి గలది. సువార్తలో శక్తి ఉంది. ఈ శక్తి ప్రజల జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రజల బ్రతుకుల్లో గొప్ప ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని నింపుతుంది. కనుక ఈ సువార్తకు పౌలు పరిచారకుడయ్యాడు. మరి నేను కూడా సువార్తకు పరిచారకుడుగా ఉన్నాను. మీరు కూడా సువార్తకు పరిచారకులుగా ఉండి యేసు క్రీస్తు యొక్క సుసమాచారాన్ని ప్రజలకు మోసుకుని వెళితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ సువార్త మాటతో కాదు, శక్తితోనే మన దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఈ సువార్త మన దగ్గరికి మాటతో కాదు శక్తితో వచ్చినప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందంటే దేవుని కార్యాలను జరిగిస్తుంది. అద్భుతమైన కార్యాలు మనం చూచేటట్టుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి అనే ఈ అంశంలో, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఈ అంశంలో దేవుడు మనకు
ఆత్మశక్తి ద్వారా ఆత్మదేవుడు మనకు సామర్థ్యమును కలుగు చేయును. రెండవది ఫెలోషిప్, సహవాసము కలుగు చేయును. మూడవది మనలను సాక్షులనుగా చేయను. దేవుని పెట్టలారా, పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తిని మాకు దయచేయి, మీ ఆత్మను మా మీద కుమ్మరించు, మాకు సామర్థ్యము దయచేయి, మాకు సహవాసము దయచేయి, మమ్మల్ని సాక్షులుగా చేయా అని మనం ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు బలపరిచి ఆయన మహిమార్థమై నిలబెడతాడు, వాడుకుంటాడు, తన నామాన్ని ఘనపరుచుకుంటాడు, తన నామాన్ని హెచ్చించుకుంటాడు. ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఇప్పుడే కదులును గాక, సహాయము చేయును గాక, కృంగిన వారిని లేవనెత్తును గాక, బంధించబడిన వారిని విడిపించును గాక. ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నీవు బయటికి వచ్చుదువు గాక. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగును గాక. దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం మీరు చూడబోతున్నారు. అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడిచ్చే సామర్థ్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. దేవుడిచ్చే సహవాసాన్ని మీరు పొందుకోబోతున్నారు. దేవుడు మిమ్మల్ని సాక్షులుగా లేవనెత్తబోతున్నాడు. ఆ విధంగా కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయును గాక. కృప మీకు తోడయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.